జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. పరిస్థితి వివరించి అర్థమయ్యేలా చెప్పినా కూడా అపార్థమే చేసుకుంటున్నారు. ఎలా అయినా నాకు వారి మీద ప్రేమ ఉన్నట్టు అర్థమయ్యేలా చేయాలి. స్పందన ఏంటో, ప్రేమంటే ఏంటో ఆయనే తెలుసుకునేలా చేయాలి. ఏంటండి, రాత్రలా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారా? ఆశపడిన స్వప్నం మాయమైందని ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అయితే నీకెందుకులే. మీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? పెళ్లికి ముందే మీ బాగోగులు చూసిన దాన్ని, మిమ్మల్ని గొప్పగా తయారు చేయాలని ఆలోచించిన దాన్ని. మీరు నన్ను ఇష్టపడి నా భర్త అయ్యాక నా బాధ్యత మరింత పెరిగింది. ఆడపిల్లను కాబట్టి బయటపడి చెప్పడం లేదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్విట కబుర్లేని చెప్పకబులేమ్మా. నీకు ఎవరంటే ఇష్టమో నేను చూస్తూనే ఉన్నానులే. నాకు మీ మీద ప్రేమ ఉందని ఎలా చెప్తే మీరు నమ్ముతారు? కొట్టేయమంటారా? లేక అరచేతిలో హారతి వెలిగించుకోమంటారా? శేఖర్ గారు, మీలాంటి లక్షణమైన భర్తని ప్రేమించని భార్య ఉంటుందా? మీరు నా దేవుడండి. మీరంటే నాకు ప్రాణం. అయ్యో, మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇందాక తారక్ గారికి దెబ్బ తగిలింది. బుద్ధుందా నీకు? ఇలాంటి విషయం మర్చిపోవడం ఏంది? ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.